హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇదివరకు బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలనేటువంటివి ఏర్పడి ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకటొచ్చేసి ఈ యొక్క శ్రీలంక ప్రాంతం సమీపంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇది స్టిల్ ఇంకా కూడా మనకు ఉందన్నమాట. సో, ఇదొకటి. అండ్ అలాగే ఈ యొక్క దక్షిణ అండమాన్ సముద్రంలో కూడా ఇంకొక అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఈ దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్‌గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైతే దూసుకువస్తుందని ఇదివరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి తుఫాన్‌కి పేరు కూడా పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడేంటంటే మనకి ఈ తుఫాన్ ముప్పైతే తప్పిపోయిందనమాట. ఓకేనా? సో, ఇది మన తెలుగు రాష్ట్రాల వైపైతే దూసుకొని రావడం లేదు. అసలు రాదు కూడా. సో, ఇది ఇలా వెళ్ళిపోయిందనమాట. సో, కాబట్టి దీని ప్రభావం మనకు అస్సలు ఉండదు. దీంతో మనకు అవసరం లేదు. ఇకపోతే ఇక్కడ ఈ శ్రీలంక ప్రాంతం సమీపంలో అయితే ఒకటి ఏర్పడైతే ఉంది కదా! ఈ అల్పపీడనం అనేది. ఇది తీవ్ర వాయుగుండంగా అయితే బలపడింది. తుఫానుగా ఈ తమిళనాడు, చెన్నై, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకైతే దూసుకురావడం అయితే జరుగుతుంది. సో, ఈ దిశగానే కదులుతుందనమాట. ఓకేనా? సో, దానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అది ఏ విధంగా కదులుతుంది అనే విషయం గురించి. ఓకేనా? ఇక్కడ యారో మార్క్ లాగా మీకు చూపిచ్చున్నారు కదా! సో, ఈ విధంగా అయితే కదులుతూ వస్తుంది మనకు ఆ తుఫాన్ అనేది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క రాబోయేటువంటి తుఫాన్ ప్రభావంతో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, వాతావరణం ఎలా ఉండబోతుంది, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. మీరందరూ తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ప్రస్తుతానికి మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టయితే తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి వెంటనే మీరైతే చూడొచ్చనమాట. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా ఈ యొక్క వెదర్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మొత్తం కూడా అప్ టు డేట్ అందజేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడనం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇది ఈ దిశగా అయితే కదులుతుందనమాట. ఓకేనా? ప్రస్తుతానికొచ్చేసి ఈ యొక్క అల్పపీడనం అనేది ఈ తుఫాన్ అనేది ఇక్కడ కేంద్రీకృతమైంది. సో, ఇంకా మనకు ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలోనే అక్కడే కేంద్రీకృతం అయితే అయ్యింది. ఈరోజు అనగా 27వ తారీఖు కూడా. బట్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి అండ్ అలాగే చెన్నైకి ఎప్పుడు దగ్గరగా వస్తుంది అంటే 29 ఓకేనా? 29వ తేదీ ఉదయం కల్లా మనకు దగ్గరకైతే రావడం జరుగుతుంది. దీని ఎఫెక్ట్‌తో ఆల్మోస్ట్ ఆల్ మనకు 28వ తారీఖు నుంచే వర్షాలనేటువంటివైతే స్టార్ట్ అయిపోతాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, ఓకేనా? ఈ యొక్క రాజంపేట, కడప, కర్నూలు, ఇటు సైడ్ కావలి, నెల్లూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షాలనేటువంటివి స్టార్ట్ అయిపోతాయన్నమాట. తుంపర్లతో కూడుకున్నటువంటి వర్షాలు క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఈ తుఫాను ప్రభావంతో 29 మార్నింగ్ కల్లా ఇక్కడికైతే చేరుతుందన్నమాట మనకది. ఈ మదురై, తిరుచిపల్లి, తమిళనాడు ఈ ఓకేనా? చెన్నైకి దగ్గరగా కూడా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, మనకు 29 సాయంత్రం 30వ తారీఖున ఉదయం కల్లా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ 4 జిల్లాలు ఇక్కడ ఉన్నాయి కదా! ఇవి ఈ చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురము ఈ జిల్లాల వరకైతే ఎక్కువగా వచ్చేస్తుందన్నమాట ఇది. ఈ దిశగా కదులుతూ. ఓకేనా? సో, ఈ దిశగా అయితే కదులుతుంది మనకి ఈ అల్పపీడనం అనేది. సో, కాబట్టి 29 ఈవినింగు లేదా 30 తారీఖున మార్నింగ్ కల్లా మన రాష్ట్రాలు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ఆ జిల్లాల్లోకి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనకు బీభత్సంగా వర్షాలనేటువంటివైతే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. అత్యధికంగా కురుస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఈ 4 జిల్లాల్లోకి అయితే అది ఎంటర్ అయిపోతుంది కాబట్టి. అండ్ అలాగే ఈ ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు, ఏలూరు ఈ యొక్క ప్రాంతాలకు కూడా దీని ఎఫెక్ట్ అయితే లైట్‌గా తగులుతుంది. ఈ కోస్తాంధ్ర జిల్లాలు రాజమహేంద్రవరము, విశాఖపట్నము, కాకినాడ ఓకేనా?
ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వచ్చేసి మనకు దీని ఎఫెక్ట్ అయితే అసలు ఉండదు. అక్కడి వరకైతే వెళ్ళదనమాట మనకు. అది ఇక్కడే కేంద్రీకృతమై మనకు ఈ విధంగానే రిటర్న్ అయితే అయిపోతుంది అది. సో కాబట్టి మెయిన్ వచ్చేసి మనకు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికే ఈ యొక్క తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది. నుంచి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అది కూడా 29, 30, 1 తారీఖు వరకు 3 రోజుల పాటు ఉండొచ్చు. మనకు మెయిన్ 29, 30 1 తారీఖుకి తగ్గుముఖం అయితే పడుతుంది కొంచెం. ఎందుకంటే ఆ తుఫాన్ అనేది మళ్ళా మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీకు ఎన్ని రోజుల పాటు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వర్షాలటువంటివి ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే విషయం గురించి మీకు క్లియర్‌గా చెప్పాను. 28 సాయంత్రం నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వర్షాలు. బట్ అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు పడవు. ఒక తుప్పర్లతో కూడుకున్నటువంటి వర్షాలు ఎటువంటివి పడొచ్చు. క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఉంటది. సో ఇక్కడ మీరు గమనించొచ్చు. ఈ శాటిలైట్ ఇమేజ్‌లో ఈ తుఫాన్ అనేది ఇక్కడ మనకు ఏర్పడడం జరిగింది. ఇలా అయితే ఈ కదిలి వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇది. ఇక్కడ గమనించినట్లయితే. ఓకేనా? సో మనకు ఈ యొక్క తుఫాన్ అనేది ఈ యొక్క 1 తారీఖు కల్లా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ కేంద్రీకృతమైంది అనే విషయం గురించి కూడా మీరైతే ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదొచ్చేసి మనకు 29వ తారీఖుకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. 29 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో మీరు ఇందులో కూడా కొంచెం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తానికి కూడా విస్తరించడం జరిగిందనమాట. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు. సో ఇది ఇంకొక ఇమేజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. శాటిలైట్ ఇమేజ్. ఇది వచ్చేసి 1 తారీఖుకి సంబంధించి. ఓకేనా? 1 తారీఖు వచ్చేసి కొంచెం బయటకైతే వచ్చేసిందనమాట. ఈ అల్పపీడనం అనేది, ఈ తుఫాన్ అనేది. యాక్చువల్‌గా 29న మనకి ఇక్కడైతే ఉన్నింది. సో 30 తారీఖున మనకు ఫుల్‌గా వర్షాలు అటువంటివి అయితే ఉండబోతున్నాయి. దాని తర్వాత 1 తారీఖు కల్లా ఇక్కడికైతే వచ్చేసిందనమాట. సో ఇక ఈ దిశగా వచ్చేసి ఇది తీరం అయితే దాటేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. 3 డేస్ పాటు వర్షాలు అటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. 1 తారీఖున కొంచెం తగ్గుముఖం పట్టొచ్చు. అండ్ అలాగే 2, 3 తారీఖుల్లో కూడా అక్కడక్కడ మోస్తరుగా పడుతూనే ఉంటాయి కంటిన్యూగా వర్షాలు అటువంటివి. సో నేను ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా తగ్గిపోతాయని అయితే అనడం లేదు ఈ తుఫాన్ ప్రభావంతో. సో మెయిన్ ఏంటంటే మనకు 3 రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఆ 3 రోజుల్లో ఖచ్చితంగా మనకు 29 అయినా, 30 అయినా ఆ 2 రోజుల్లో స్కూల్స్‌కి, కాలేజెస్‌కి కూడా హాలిడే ప్రకటించేందుకు ఖచ్చితంగా అయితే అవకాశాలు అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువగానే ప్రభావం చూపబోతుంది కాబట్టి ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు మెయిన్ ఆ జిల్లాల్లోనే హాలిడేస్ అనేటువంటివి ప్రకటించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇదివరకు మీరు అబ్జర్వ్ చేసుంటారు. ఈ మొంతా తుఫాన్ ప్రభావంతో సెలవులు అనేటువంటివి కూడా ఇచ్చారు స్కూల్స్‌కి, కాలేజీలకి. సో సేమ్ అదే సిచ్యువేషన్ అయితే కూడా మళ్ళా రాబోతుంది. అందువల్ల ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని మీ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ముందస్తుగానే నోటీసులు జారీ చేసి హాలిడేస్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో ఈ వెదర్ ఎలా ఉండబోతుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అప్పటికప్పుడైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. అప్పటికప్పుడైనా మీకు హాలిడేస్ అనేటువంటివి డిక్లేర్ చేసేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఏవైనా సరే నేను మన ఛానల్ నుంచి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి రెండింటి నుంచి కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండండి మన 2 ఛానల్స్‌ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.